ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంపై ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అందులో జంతు కొవ్వు కానివ్వండి, పంది కొవ్వు కానివ్వండి, యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ఒక అబద్ధపు ప్రచారం చేసిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక అబద్ధపు ప్రచారం చేశారు. మళ్ళీ ఆ ఒక వెంకటేశ్వర ఆశీస్సులతో, ఆ దేవుడొక ఆశీస్సులతో మీరు చెప్పింది అబద్ధం, అబద్ధపు ప్రచారం మీరు చేశారు, అందులో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదని చెప్పని ఈరోజు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో ఎప్పుడైతే బయటకు వచ్చిందో చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, కూటమిలో ఉన్న నాయకులు కానివ్వండి, వాళ్ళ దొంగతనం బయటపడిపోయింది. వాళ్ళ చెప్పిన అబద్ధం, ఏదైతే అబద్ధం చెప్పారో ఇది అబద్ధం అని చెప్పని జనాలకు అర్థమైపోయి వాళ్ళ దొంగతనం బయట పడిపోగానే ఈ రాష్ట్రంలో ఒక రౌడీ రాజ్యం, ఒక జంగిల్ రాజుగా ఒక మాజీ మంత్రుల పైన ఈరోజు ఈ రాష్ట్రంలో దాడులు చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాంది. ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం గుంటూరులో అంబటి రాంబాబు గారు ఆ రోజు ఏదైతే పార్టీ ఇచ్చిన కార్యక్రమం ప్రకారం వెంకటేశ్వర గుడికి వెళ్ళి పూజ చేసి కూటమి ప్రభుత్వం చేసిన పాపాలు కడిగేయాలని చెప్పని పూజ చేసే కార్యక్రమానికి వెళ్తే తెలుగుదేశం పార్టీ గూండాలు, రౌడీలు కర్రలు పట్టుకుని, రాడ్డులు పట్టుకుని రోడ్డు మీద దాడులు చేస్తే రాంబాబు గారిని అనరాని మాటలు, బూతులు మాట్లాడితే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఆయన నోరు జారతం, వెంటనే పెద్దరికంగా హోందాగా క్షమాపణ గారు చెప్పారు ఆ రోజు. అయినా ఈ తెలుగుదేశం పార్టీ గూండాలు, రౌడీలు, రౌడీ షీటర్లతో, గంజాయి బ్యాచ్తో, బ్లేడ్ బ్యాచ్తో దాదాపుగా 7 గంటలు రాంబాబు గారి ఇంట్లో ఉన్న ఆయన సతీమణి కానివ్వండి, పాపం ఆ ఇద్దరు వాళ్ళ కూతురులు కానివ్వండి, వాళ్ళ పిల్లల మేర దాడి చేసిన నీచమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అంతతో సరిపోలేదు వాళ్ళకి, ఇంకా ఏదో చేయాలని చెప్పని 83 రోజులు అన్యాయంగా, అక్రమంగా, తప్పుడు కేసుతో జైల్లో పెట్టిన జోగి రమేష్ గారి మీద ఆయన ఏం బూతులు మాట్లాడలేదే, అయినా కావాలని చెప్పని ఆయన లేని సమయంలో కేవలం ఆయన తండ్రి గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సతీమణి, వాళ్ళ పిల్లలు ఉన్న సమయంలో మళ్ళీ విజయవాడకు సంబంధించిన గోండాలు, రౌడీలు కేవలం నారా లోకేష్ అక్కడి నుంచి డైరెక్షన్ ఇచ్చారు. ఇక్కడ ఎంపీ కేసినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడకు సంబంధించిన గూండాలు కానివ్వండి, రౌడీ బ్యాచ్ కానివ్వండి, బ్లేడ్ బ్యాచ్ కానివ్వండి, గంజాయి బ్యాచ్ కానివ్వండి, ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారి ఇంటి మీద రాడ్లు శ్రీసి. విజయవాడలో కొత్త సంస్కృతి, గతంలో ఎప్పుడు గారు లేదు, పెట్రోల్ బాంబు సంస్కృతి ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజు విజయవాడలో తీసుకొచ్చిందని చెప్పి సందర్భంగా చెప్పారు. నిన్నే మాట్లాడుతున్నారు ఎంపీ, నాకేం సంబంధం, నేను ఢిల్లీలో ఉన్నాను, జోగి రమేష్ కావాలని నిప్పంటించుకున్నారు,
మా పార్టీకి ఏం సంబంధం అని చెప్పని మాట్లాడుతున్నారు. ఈరోజు మా కర్మ నీలాంటి ఎంపీ మా విజయవాడ పార్లమెంట్కి ఉన్నందుకు మా పార్లమెంట్ ప్రజానికం చేస్తున్న కర్మ. ఈ యొక్క పార్లమెంట్కి గొప్ప గొప్ప నాయకులు ఎంపీలుగా అయ్యారు. కేసినేని నాని గారు, రాజగోపాల్ గారు, ఉపేంద్ర గారు, విద్య గారు, శోభనేశ్వరరావు గారు. వాళ్ళ పేరు చెప్తే గుర్తొచ్చేది విజయవాడ అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, వాళ్ళు చేసిన మంచి పనులు. ఈరోజు నీ పేరు చెప్పగానే గుర్తొచ్చేది స్కాములు, ఇసుక, మట్టి, ఫ్లై యాష్, డబ్బులు వసూలు చేస్తాం, సెటిల్మెంట్లు చేస్తాం. ఈరోజు నీ ఆధ్వర్యంలో, నీ ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ గూండాలు కొంతమంది రౌడీ షీటర్లు బ్లేడ్ బ్యాష్తో దాడి చేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు ఫతావుల ఆశ ఎవరిల్లు? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా నీ ఆఫీస్లో నీతో పాటు తిరిగేవాళ్ళు, నీతో పాటు పనిచేసేవాళ్ళు, 24 గంటలు నీ ఆఫీస్లో ఉండేవాళ్ళు. అన్నీ ఉండేవి. చూడండి, నీతో పాటు ఉన్న ఫోటో కాదా? స్వయాన హోం మంత్రితో, అంటే వీళ్ళందరూ భరోసా ఇచ్చిన దాన్ని బట్టే కదా వాళ్ళందరూ వచ్చి దాడి చేసింది. ఆ రోజు ఇంటి మీదకి వచ్చి హోం మంత్రితో సన్నిహిత్యంగానే ఉండి, చంద్రబాబు నాయుడుతో సన్నిహిత్యంగానే ఉండి, కేసినేని చిన్నితో ఉన్న ఫోటో, ఆశ వాళ్ళ అమ్మాయి పెళ్లికి చంద్రబాబు నాయుడు స్వయాన వచ్చారు. ఇది మీరు ఇచ్చిన భరోసా కాదా వాళ్ళకి? మీరు వెళ్ళి చేయండి, మేమందరం ఉన్నామని చెప్పని మీరు భరోసా ఇస్తేనే కదా ఇవన్నీ చేసింది. ఇంకొన్ని లోకేష్తో ఉన్న ఫోటో, ఇదిగోండి వాటేసుకున్న ఫోటోలు, కౌలించుకున్న ఫోటోలు, ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోలు, హోమ్ మినిస్టర్తో ఉన్న ఫోటోలు, ఇవన్నీ కదా వాస్తవం కాదా? వీళ్ళ ఆధ్వర్యంలోనే కదా గోండాలు, రౌడీలు దాడి చేసింది. నీ మనుషుల్ని పంపించి వాళ్ళతో దారులు చేపించి ఈరోజు సిగ్గు లేకుండా నాకు సంబంధం లేదని చెప్పని అంటావా? ఇలాంటి సంస్కృతి కానివ్వండి గతంలో ఏ ఎంపీ చేయలా. ఇంతమంది ఎంపీల్లో ఢిల్లీలో పోరాటం చేసేవాళ్ళని చూసాం, కేసినేని నాని గారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసేవాళ్ళని చూసాం. అంతేగాని రోడ్డు మీదకి నీ రౌడీల్ని, గూండాల్ని పంపించి దారులు చేసే ఎంపీ అని ఉన్నారంటే అది నువ్వే అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం గారు చెప్పుతున్నాం. క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లడ్డు వ్యవహారంలో మీరు చెప్పిన అబద్ధాలకి, మీరు చేసిన అబద్ధ ప్రచారాలకి ఈరోజు మీరు క్షమాపణ చెప్పాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక బీసీ నాయకుడిగా, బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా, మాజీ మంత్రిగా వాళ్ళ ఇంటి మీద దాడి చేయించినందుకు కేసినేని చిన్ని కానివ్వండి, ఆ తెలుగుదేశం పార్టీ గూండాలు కానివ్వండి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది పోలీస్ వాళ్ళ పాత్ర. ఆ రోజు జోగి రమేష్ గారు ఇంట్లో లేరు, పాపం కేవలం ఆయన సతీమణి, పిల్లలు మాత్రమే ఉన్నారని చెప్పని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం గారు వెళ్ళాలనుకుంటే రోడ్డు మీద ఆపేసి మమ్మల్ని ఎత్తుకెళ్ళి స్టేషన్లో పడేసి కేసులు పెట్టారు. మీ సమక్షంలోనే మీరు పక్కనుండి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో మంతనాలు జరిపి ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గర ఏడీసీపీ కానివ్వండి, సిఐ కానివ్వండి, ఆ తెలుగుదేశం పార్టీ గూండాలతో
మంతనాలు జరిపి అందరినీ పోగు చేసుకుని దాడి చేసేటప్పుడు పక్క నుండి దాడి చేపించి ఈరోజు ఏదో మేమేదో మాట్లాడుతున్నాం అని చెప్పని, లేకపోతే మేము వెళ్తే ఏదో ఒక టెన్షన్ వస్తుందని చెప్పని మమ్మల్ని ఆపటం ఇంతకన్నా సిగ్గుచేటు. పోలీస్ వ్యవస్థ ఇంతకన్నా దిగజారిపోవటం గతంలో ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో చూసామా అని చెప్పని ఈరోజు పోలీస్ వాళ్ళని అడుగుతున్నాం. మాకున్న అనుమానం, ఆదివారం జరిగింది కదా, ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేస్తారు రౌడీ షీటర్లకి, బ్లేడ్ బ్యాచ్కి, గంజాయి బ్యాచ్కి, రౌడీ షీటర్లకి కౌన్సిలింగ్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్ చేసే క్రమంలోనే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ రౌడీ షీటర్ని అటాచ్ చేసింది ఈ పోలీస్ వ్యవస్థ అని చెప్పని మాకున్న అనుమానాన్ని అన్నీ గారా దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉంది. ఈరోజు డీజీపీ గారు మేము అడుగుతున్నాం, మేకపోతు కోస్తే, కేకును పెద్ద చాకుతో కోస్తే, మా దగ్గర జీబులు లేవు, మా జీబుల్లో డీజిల్ లేదు కాబట్టి మేము ఫుడ్ పెట్రోలింగ్ చేసామని చెప్పని మాట్లాడిన డీజీపీ గారు ఈరోజు ఇళ్ల మీద దాడి చేసి, రాళ్ళు ఇసిరి, మనుషుల్ని చంపటానికి ప్రయత్నించి, పెట్రోల్ బాంబులు వాడి, వాళ్ళకున్నదా నడి రోడ్డు మీద నడిపించే సంస్కృతి వాళ్ళకి లేదా? మేక తలకే కోస్తే, కేకు కోస్తే ఉన్న సంస్కృతి ఈ విధంగా రౌడీయిజం, గూండాయిజం చేస్తే వాళ్ళ మీద లేదా అని చెప్పని ఈరోజు మేమందరం గారు క్వశ్చన్ చేస్తున్నాం. నడిపించండి. మీకు నిజంగా మేము పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాము, మేము వేసుకుంది తెలుగుదేశం పార్టీ కండువా కాదు, పచ్చ చొక్కా కాదు, మేము వేసుకుంది పోలీస్ యూనిఫామ్ అని చెప్పని మీరు కనుక నమ్మితే ఎవరైతే దారులు చేశారో నడి రోడ్డు మీద నడిపించి వాళ్ళని తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈరోజు పోలీస్ వ్యవస్థపై ఉంది. కానీ నిన్నే చూసాం మేము, ఎవరినో అనామకుల్ని ఓ 11 మందినో 12 మందినో అడుగు మేము అరెస్ట్ చేసాం, కేసు పెట్టాం, స్టేషన్ బెయిల్ ఇచ్చాం. ఇదా మీరు చేసేది? ఇదా మీరు చేసేది? మీకు నిజంగా చట్టాలపైన, న్యాయం పైన మీకు నమ్మకం ఉంటే మీరు వేసుకుంది పోలీస్ యూనిఫామే అయితే వాళ్ళని కేసు పెట్టి లోపలేయండి. ఇంకోటి కూడా చెప్తున్నాం ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, కూటమి నాయకులకి, మేమేదో అధికారంలో ఉన్నాం, మా ఇష్టం, మేము ఏదన్నా చేసుకోవచ్చు. ఇంకా 3 సంవత్సరాలే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మా ఎంపీ ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంత ఎగిరినా ఎగరొచ్చు, ఏం చేసినా ఆరొచ్చు అనుకుంటున్నారేమో. రేపు 29లో ఎంపీగా టికెట్ ఇస్తారో ఎవరో, ఒకవేళ ఇచ్చినా ఓడిపోతాం ఖాయం. చిన్ని ఓడిపోగానే అమెరికాకి వెళ్తారో, ఆఫ్రికాకి వెళ్తారో, హైదరాబాద్కి వెళ్తారో, ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోతాయి. నష్టపోయేది మీరే అని చెప్పని ఆ ఎగిరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, కూటమి నాయకులకి ఈరోజు మేమందరం గారు చెప్పుతున్నాం. ఎగరమాకండి. మీరు గనక ఎగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను గనక ఇబ్బంది పెడితే తప్పకుండా రేపు మేము వచ్చిన తర్వాత మీలాగా చిల్లరగా చేసే మనస్తత్వం మాది కాదు. చట్టం ముందు చట్ట ప్రకారం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా చెప్తున్నాం. అదే ఎవరైతే ఈ దారులు చేస్తానికి సహకరించిన పోలీసు వాళ్ళు ఉన్నారో, రిటైర్ అయినా, దేశాలు వెళ్ళిపోయినా, మా పిల్లలు ఏదో అమెరికాలో ఉన్నారు కాబట్టి ఒక సంవత్సరంలో మేము రిటైర్ అయిపోయి అమెరికా వెళ్ళిపోతాం అనుకున్నా, అమెరికాకి వెళ్ళినా, ఏది ఆస్ట్రేలియా వెళ్ళినా తీసుకొచ్చి మళ్ళీ చట్టం ముందు నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తూ, మా కార్యకర్తలకి, నాయకులు కనుక ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, ఈరోజు ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం కోరుకుంటున్నారు. ఆయన చేసిన సంక్షేమం కోరుకుంటున్నారు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కోరుకుంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అంటే సంక్షేమం, అభివృద్ధి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అబద్ధపు ప్రచారం, పిఆర్ టీంతో పిఆర్ మేనేజ్మెంట్లు, లేదా దాడులు, రాళ్ళు, కొత్తగా పెట్రోల్ బాంబులు. విజయవాడని మీరు ఎటు తీసుకెళ్తున్నారని చెప్పని
ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. 14 నుంచి 19 వరకు నగరంలో మాచవరం డౌన్లో మర్డర్ జరిగింది. కాల్మనీ సెక్స్ ర్యాకెట్లు విజయవాడలో జరిగింది. మహిళల్ని లోపరుచుకునే విధంగా అన్యాయంగా ఆ రోజు తెలుగుదేశంలో మీరందరు గారు పనిచేశారు. దోపిడీలు జరిగింది, మర్డర్లు విచ్చలవిడిగా, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లు అని చెప్పని జరిగింది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటిది లేకుండా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఈరోజు విజయవాడ నగరంలో మీ వల్ల కొత్త సంస్కృతి, పెట్రోల్ బాంబులు కానివ్వండి, అన్నీగా కొత్త సంస్కృతి వస్తున్నాయి. తప్పకుండా ప్రజానికం గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం వస్తుందని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటారు. వాళ్ళ చెప్పిన అబద్ధం అది అబద్ధం అని చెప్పని అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిపై వీళ్ళు ఒక అబద్ధ ప్రచారం చేశారని చెప్పని దొంగల్లాగా దొరికిపోయారు జనాలకి. దొంగల్లాగా దొరికిపోయేసరికి వాళ్ళకు సంబంధించిన పార్టీ నాయకులు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ మీడియాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఇంకా ఎక్కువ మాట్లాడండి, లేకపోతే ఇంకా ఎక్కువ అబద్ధ ప్రచారం చెయ్యిందని చెప్పని అడిగే పరిస్థితి దిగజారిపోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఈరోజు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఒక ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మీరు చెప్పింది నిజం అని చెప్పండి, డిబేట్కి రండి. లేకపోతే మీ తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే మీ పార్టీ వాళ్ళు, ఎవరైనా జనసేన వాళ్ళు వచ్చి డిబేట్కి రండి. మీరు చెప్పిందని అబద్ధం మేము రుజువు చేస్తాం. అది చెప్పలేక, నిజాలు ప్రజానికానికి చెప్పలేక, మొహం చూపించుకోలేక ఈరోజు ఈ అబద్ధపు ప్రచారాలు చేయాలని చెప్పని పార్టీ మీటింగుల్లో చెప్పుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. మీరు ఎంత బతిమలాడినా, మీరు మీ నాయకుల్ని ఎంత కాలు పట్టుకుని వెళ్ళి చెప్పండ్రా బాబు అని చెప్పినా ప్రజానికం నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పిన ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పోస్టులు పెడితే 14 రోజులు రిమాండ్ చేసే పోలీసులు ఇంత బాంబు దాడి జరిగితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన పరిస్థితి. దాంట్లో విజయవాడ నగరానికి సంబంధించిన లీడర్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. రౌడీ రాజ్యం, జంగిల్ రాజ్ ఎప్పుడో బీహార్లో ఇనేవాదం. ఇలాంటి సంస్కృతి ఎప్పుడో బీహార్లో ఇనేవాదం. చెప్పాం కదా, మేక తలకు వస్తే ఫేస్బుక్లో పోస్ట్ పెడితే, ఒక పెద్ద చాకుతో కేకు కోస్తే, లేకపోతే ఏదో సినిమా డైలాగ్ పట్టుకుంటే 14 రోజులు, 10 రోజులు, వారం రోజులు, నెల రోజులు అని చెప్పని రిమాండ్కి పంపించే పోలీసులు ఈరోజు పెట్రోల్ బాంబులతో దాడులు చేసి, రాళ్ళు మనుషులను కొట్టి చంపబోయి, మహిళల మీద దాడులు చేసి, వయసులో పెద్దవాళ్ళని చెప్పి చూడకుండా దాడులు చేసేవాళ్ళు రౌడీ షీటర్లు కళ్ళ ముందు కనబడుతున్నా, బ్లేడ్ బ్యాచ్ కళ్ళ ముందు కనబడుతున్నా. ఓ 11 మందినో 10 మందినో పిలిచి రాజమార్గంలో రెడ్ కార్పెట్ వేసి కూర్చోపెట్టి, భోజనాలు పెట్టి, టిఫిన్ పెట్టి, సంతకాలు తీసుకొని పంపించారు. ఇంతకన్నా నీచమైన పరిపాలన ఎక్కడన్నా ఉంటుందా ఈ భారతదేశంలో అని చెప్పని క్వశ్చన్ చేస్తూ, ఇప్పటికైనా మీ సమయం అయిపోయింది. ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడైతే మీ ప్రసాదం పైన ఇచ్చేశారో ఆ రోజే మీ అందరి గారు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని గారి సందర్భంగా చెప్తూ చదువుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.